రైట్ కిరణ్, వైసీపీ నాయకులు గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. దాదాపు అఫీషియల్ సబ్ రిజిస్టర్ వాల్యూ దాదాపు 190 కోట్ల రూపాయలు. అది కేవలం బుక్స్ మీద చూపించి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి టూరిజం డిపార్ట్మెంట్కి దాన్ని బదలాయిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ముందు మొదటి ప్రక్రియ నడిచింది. ఇప్పుడు ఆ భూములు ఎవరికి కేటాయించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఎవరికి కేటాయిస్తారు? చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల్లో సాయం చేసినటువంటి వారికి, లేదా చంద్రబాబు నాయుడు గారి తాలూకా బినామీలకి, లేదా చంద్రబాబు నాయుడు గారికి కావాల్సినటువంటి వ్యక్తులకి. రేపు ఆ 9 ఎకరాల భూమి, 9 ఎకరాల మధురవాడలో 9.39 సెంట్లు, 9 ఎకరాలు 39 సెంట్లు, దాదాపు 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు. మధురవాడ అంటే ఎకరం 100 కోట్ల రూపాయలు, మినిమం 100-150 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని అఫీషియల్ ల్యాండ్ కాస్టే 1100 కోట్ల రూపాయలు చూపిస్తూ ఉన్నారు. ముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి టూరిజంకి, టూరిజం తర్వాత ఏదో హోటల్ పేరు చెప్పో, లేదా ఏ కన్వెన్షన్ సెంటర్ పేరు చెప్పో వారికి కావాల్సినటువంటి వ్యక్తులకి బదలాయించేటువంటి కార్యక్రమం. తీరా ఈ కేటాయింపుల ద్వారా 2024 జూన్లో వారు ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చారో, ప్రభుత్వంలోకి వచ్చినటువంటి నాటి నుండి ఇప్పటికి దాదాపు 26 మాసాలు, అంటే దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తవుతా ఉంది, దగ్గరికి వస్తూ ఉంది. వీరు కేటాయించినటువంటి భూముల ద్వారా దాదాపు 1,00,000 మందికి ఉపాధి కలుగుతుంది అనేటువంటిది వారు అఫీషియల్గా విడుదల చేసినటువంటి ఎప్పటికప్పుడు ఎస్ఐబిబి మీటింగుల ద్వారానో, లేదా వారి గజెట్ పత్రికల్లో ఇచ్చేటువంటి ప్రకటనల ద్వారానో ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్స్. ఇన్ని వేల కోట్ల రూపాయల భూముల్ని కారు చౌకగా 99 పైసలకి, రూపాయికి, అవసరమైతే ముఖ్యమంత్రి కొడుకు అంటాడు మొత్తం రూపాయికి 99 పైసలకి ఇస్తే నీకేం ప్రాబ్లం అని అడుగుతున్నాడు విశాఖపట్నంలో పత్రికా విలేకరులు. అంటే మీ తాత సంపాదించినటువంటి ఆస్తి విశాఖపట్నం భూములేమన్నా? మీ తాత సంపద ఈ రాష్ట్రం అని చెప్పి అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి కొడుకుని. ఈ 2.5 సంవత్సరాల్లో 30-40 వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని కారు చౌకగా కట్టబెట్టినటువంటి మీ ప్రభుత్వం ఎంతమందికి ఉపాధి కలిగించింది చెప్పండి? ఏమైనా వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా? ప్రభుత్వాన్ని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. ఇదిగో 2.5 సంవత్సరాల్లో ఇన్ని వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని అంతా కలిపి 100కో 200 రూపాయలకో ఇచ్చేసాం, తద్వారా 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పాం. 2.5 సంవత్సరాలు పూర్తయిపోతా ఉంది, ఒకడు కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ఇది ఈ ప్రాంతంలో ప్రజలు మాట్లాడుకున్నటువంటి మాట. భూములేమో ఉచితంగా ఇవ్వడం, వాళ్ళు ఉద్యోగాలు కల్పించకపోవడం, భూములేమో మీ బినామీల చేతిలో ఉండిపోవడం. తీరా విశాఖపట్నానికి మిగిలింది ఏంటంటే బూడిద మిగులుతుంది. ఈ బూడిద పార్టీ ఏం మిగిల్చింది విశాఖపట్నానికంటే? చివరికి బూడిద మిగిల్చింది. విశాఖపట్నాన్ని దోచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి తాలూకా బినామీలు భూములు కేటాయించుకొని